కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ను ఈరోజు హైకోర్టు కొట్టివేసింది, దాన్ని డిస్మిస్ చేసింది. సో నోట్ టు అరెస్ట్ అన్న పదాన్ని తీసేసింది. సో ఏమైనా జరగవచ్చు, కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సిందే, ది సేమ్ టైం లేదంటే అరెస్ట్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఇట్లా నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఫార్ములా ఈ రేస్ కేసులో ఎంత నిధులు రాంగ్ రూట్లో వెళ్ళాయి, ఏమైనా దాంట్లో అవినీతి జరిగిందా, సొమ్ము పక్కదారి పట్టిందా, లేదంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏమైనా నగదు బదిలీ అటు ఇటుగా ట్రాన్సాక్షన్స్ జరిగినాయా. సో దీంట్లో వాస్తవ పరిస్థితులు బయటికి రావాలి అన్నది ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు క్వాష్ పిటిషన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. సో ఈ డిస్మిస్ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఒక చెంపపెట్టు లాంటిది. సో ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సిందే, ఖచ్చితంగా చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే. మీరు మీ సొంతంగా అడ్వకేట్లను పెట్టుకుంటామంటే కాదు, ఖచ్చితంగా ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందే. ఎందుకు విచారణ హాజరు కావాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్న ప్రశ్న. గుడ్ ఈవినింగ్ ఐన్యూస్ వ్యూవర్స్కు. ఒక అంశం తెరపైకి వచ్చినప్పుడు వివిధ అంశాలు పరిగణనలో తీసుకోవాలి. ఆ అంశం ఏంటంటే గత 14 నెలలుగా ఈ ఫార్ములా రేస్ యొక్క అంశమే వస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం 6 గ్యారెంటీలు 420 స్కీములు పక్కకి వెళ్ళిపోయి ఓన్లీ ఫస్ట్ ఇచ్చిన హామీ ఈ రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ హామీ ఏంటంటే కేసీఆర్ను గారిని అరెస్ట్ చేస్తామని ఫస్ట్ హామీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవితను అన్ని చెప్పారు వాళ్ళు. సో నెక్స్ట్ లెవెల్ హరీష్ రావు అరెస్ట్ కూడా ఉంటుంది. కేసీఆర్ తో సంబంధం ఉన్నటువంటి ఈ అన్ని ప్రాజెక్టులు చెప్తా, మీకు నాకు 2 minutes టైం ఇస్తే క్లియర్గా చెప్తా. నిన్న గౌరవ్ కేటీఆర్ గారు హనీష్ ఆఫీస్కి వెళ్ళారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తూ తన పౌరుని యొక్క హక్కును భంగం కలగకుండా ఒక అడ్వకేట్ని తోడు తీసుకెళ్లాడు. అక్కడ వాళ్ళు అడ్వకేట్ రాకుండా మేము ఇంప్లిమెంట్ చేస్తాం, మిమ్మల్ని వెల్కమ్ చెప్తాం ఆఫీసులోకి, అప్పటి వరకు మేము చేయమని చెప్పాము. మేము ఒక నోటీస్ ఇచ్చాం వాళ్ళకు. మాకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మా అడ్వకేట్ గారు వస్తారు, మీరు ఏం ప్రశ్నలు వేస్తారో మీరు సమాధానం చెప్తామని చెప్పాము. వాళ్ళు రిఫ్యూజ్ చేశారు, మేము వెనుకకు వచ్చాము. దాన్ని రేపటికి 9వ తారీఖు వాయిదా వేశారు. రేపు మాకు ఈడీ కేసు ఉండే గౌరవ్ కేటీఆర్ గారిది. ఆ ఈడీ కేసు 16వ తారీఖు వెళ్ళింది. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి ఎంత దుందుడుకు వ్యవహారం ఉన్నదనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు క్యాష్ పిటిషన్ ఏం చెప్పారు, ఈ లావాదేవీలు ఎలా జరిగాయి, ఎక్కడ జరిగాయి క్షుప్తంగా క్షుణ్ణంగా పరిశీలించండి అని చెప్పారు. ఈరోజు అడావుడిలో వాళ్ళ పిఆర్ఓలు టికెట్లు బుక్ చేసుకొని సుప్రీంకోర్టుకు పోయి అక్కడ కూడా కేసు వేసుకున్నారు మా వాదనలు వినాలని. మేము చట్టాలను గౌరవిస్తాం, న్యాయాలను గౌరవిస్తాం, మీరు ఏం ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి. కానీ గౌరవ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఫార్ములా యొక్క అంశం కొని అసలు ఏం జరుగుతుందని తెలియదు. ఈ ఫార్ములా అంశం ఏంటంటే ఈరోజు గ్రీన్ కవర్ యొక్క హైదరాబాద్ గ్రీన్ కవర్లో 2022లో మనకు అవార్డు వచ్చిన అంశం కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోతున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ జరగలేదు, అసలు ఏం జరుగుతుందని చెప్తలేరు. 1,27,000 కోట్లు అప్పు తెచ్చారో ఏ పొక్కలు పోసారో కూడా అర్థం కావట్లేదు. మేము తీసుకొచ్చిన అప్పులు ఉత్పత్తి రంగాల మీద పెట్టినామని క్లియర్గా చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ యొక్క అంశం 44 కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి, కంపెనీకి పోయినాయి. వాళ్ళు ఈ ఫార్ములా రేసు అనీషాకి ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళ మీద ఇచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఆ విధి విధానాలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హక్కు ఉందా లేదా అనేది కోర్టు చెప్తుంది. మేము ఈ ఫార్ములా 44 కోట్లు మేము ఇచ్చాము, హెచ్ఎండిఏ ట్రాన్స్ఫర్ చేసింది, హిమాయత్ నగర్ ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళని మేము చెప్పాము, దానికి ఇండెంట్ ఉంది, తీసుకున్నమాట వాస్తవం. కానీ ఇచ్చిన వాళ్ళ మీద ఇప్పుడు ఒక హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గలటువంటి సంస్థ ఇచ్చింది, దాని విధి విధానాలు ఏందనేది చట్టం చెప్తుంది. వీళ్ళే లాయర్లు, వీళ్ళే జడ్జిలు లెక్క దుష్ప్రచారం చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వెంకటేశ్వర్లు గారు, కేబినెట్ ఆమోదం లేకుండా లావాదేవీలు జరిగాయి. సో హెచ్ఎండిఏ లిమిట్ 10 CR మాత్రమే, దానికి మించి ఇక్కడ లావాదేవీలు జరిగినాయి. సో ఆర్థిక శాఖ అనుమతి లేదు, ఆర్బీఐ అనుమతి లేదు, కేబినెట్ అనుమతి లేకుండా సొంతంగా నిర్ణయం తీసుకొని ఈ డబ్బులను అటు ఫారెన్ ఎక్స్చేంజ్ రూల్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా అతిక్రమించి మీరు పంపించారు. ఇప్పుడు వాళ్ళు ఆర్బీఐ కూడా ఫైన్ వేసింది. ఇదంతా ఉన్నటువంటి సీన్. సో దీంట్లో డబ్బులు ఎవరికి ముట్టాయి, మళ్ళీ రిటర్న్ ఏమైనా వచ్చాయా, వస్తే ఏ రూపంలో వచ్చాయి, ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అదే కంపెనీ నుంచి వచ్చాయి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే మీ పార్టీ బయట చెప్తున్నా, నేను కూడా ఇస్తాను, డేటా మొత్తం తెచ్చిన. ఇప్పుడు హెచ్ఎండిఏకు 10 కోట్ల లిమిట్ ఉందని చెప్తున్నారు. మేమే మా బీఆర్ఎస్ పార్టీ ఏమిందంటుంటే
ఒక చైర్మన్ కు, ఒక వైస్ ప్రెసిడెంట్ కు విధి విధానమైన అంశంలో 10 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడానికి కాదు, 55 కోట్లు కాదు, 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంది. అది కోర్టు తేలుస్తుంది, ఎంక్వైరీలో తేలుతుంది. ముందే మీరు చెప్పడానికి లేదు. ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించలేదంటే ఆర్బీఐ ముందుకు వచ్చేసి వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కు ఆర్బీఐ 8 కోట్లు పెనాల్టీ వేసింది, అది కట్టిండ్రు. ఈ విధి విధానాలు చర్చించాల్సింది, చెప్పాల్సింది కోర్టులు, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ కాదు. ఈ అంశం అంతా కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి నేను ఏమంటున్నంటే దాదాపు ఏప్రిల్ 2022 ఏప్రిల్ 2022కు ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి 10 కోట్లు 10 కోట్లు 10 కోట్లు 10 కోట్లు దాదాపు అన్ని 2019, 20, 21, 22లో 1500 కోట్లు వచ్చినాయి కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి. ఎలక్ట్రల్ బాండ్స్, ఇది కేంద్ర ప్రభుత్వ అనుమతితో అన్ని పార్టీలకు వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్. దాంట్లో పాటుగానే వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి, టీడీపీకి వచ్చినాయి, బీజేపీకి వచ్చినాయి, టీఆర్ఎస్కి వచ్చినాయి. దాంట్లో తప్పేం లేదు. దీనికి దానికి ఎలాంటి సంబంధం కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 1500 కోట్లు వస్తే ఒక జాతీయ పార్టీకి ఎట్లాంటి ఫండ్స్ వస్తాయో ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అంత ధనిక పార్టీగా ఎదిగిందంటే ఇంకా ఏదో ఉంది దీని వెనకాల, ఇంకెంత అటు ఇటుగా ట్రాన్సాక్షన్ జరిగినాయి. సో పూర్తి అంశాలు బయటికి రావాలన్నది ఇక్కడ. నేను ఒకటి చెప్తున్నాను సార్, మీకు మంచి క్వశ్చన్ వేశారు. గ్రీన్ కో కంపెనీ ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చింది, ఇక్కడ ఈ రేస్ పెట్టింది ఫార్ములా ఈ కంపెనీ. ఫార్ములా ఈ కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధాలు లేవు, పే చేసింది ఈ రేస్ కంపెనీకి. మాకు బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ అన్ని పార్టీలకు ఇచ్చినట్టు మా పార్టీకి ఇచ్చింది. మా పార్టీకి ఎక్కువ ఎందుకు ఇచ్చిందంటే మీరు మొత్తం చెప్పే 41 కోట్లు మొత్తం పీరియడ్ చెప్తున్నారు. మేము ఒకటే పీరియడ్ లో మీ పార్టీకి ఇచ్చింది 10 కోట్లు విత్ ఇన్ 3 months లా, విత్ డేట్స్ తో చెప్తున్నాను, మీకు విత్ డేట్స్ తో చెప్తున్నా. 8th April 2022, 9th April 2022 వీళ్ళ సిస్టర్ కంపెనీ శ్రేయాస్ రేములు ఎనర్జీ, శ్రీ మెహరా ఎనర్జీ. April 11th సిహారన్ ఎన్వెల్స్, మొత్తం వీళ్ళు తీసుకునే మాకంటే ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు 1500 కోట్లు తీసుకుంటే గౌరవ మోడీ గారు లాస్ట్ 2023 ఎలక్షన్ అప్పుడు వీళ్ళ అకౌంట్ ను బ్యాన్ చేయించి సీజ్ చేయించిండు. బీజేపీకి ఎన్ని పోయినాయో ఏ పార్టీలకు ఎన్ని పోయినా అంశం పక్కన పెడితే మాకు ఎలక్ట్రల్ బాండ్స్ యాజ్ పర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతితోనే మాకు వచ్చినాయి, ఎక్కడ కూడా లూస్ జరగలేదు. దాంతో ఒక్క నిమిషం, దీంట్లో దుందుడుగు వ్యవహారంతో రేపు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ ఫార్ములా రేస్ మీరు క్యాన్సిల్ చేసిరు. వాళ్ళు సుప్రీంకోర్టులో న్యూయార్క్ ది హేగ్ లో ఆర్బిట్రేషన్ వేస్తున్నారు. రేపు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ మెడకు చుట్టుకుంటుంది. రేపు మీరే నిర్దోష అవుతారు తప్ప మేము ఖచ్చితంగా గౌరవ్ కేటీఆర్ కడిగిన ముత్యంలో బయటకు వస్తాం. మేము కోర్టులకు చట్టాలకు భయపడం, మేము గౌరవిస్తాం. గత 24 సంవత్సరాలలో మా ఉద్యమ పార్టీ ఏంటో, మా పరిస్థితులు ఏందో న్యాయస్థానాల్లో మేము గౌరవించు అన్ని పర్మిషన్లతో మేము ముందుకు వెళ్ళినామంటే వాస్తవం. రైట్, లెట్స్ సీ ఒకసారి విజయ్ గారు